అదే అండి, నిన్న రిలీజ్ అయిన ప్రీమియర్ షోస్ అన్నీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ వరకు అయితే ఫ్రెండ్స్ అందరూ కాల్ చేయడం చాలా బాగుంది అనడం, థియేటర్స్లో సౌండ్స్ అవన్నీ కూడా. అది ఎర్లీ మార్నింగ్ లెగ్గానే చూస్తే మా వైఫ్ వచ్చి డల్గా ఉంది, చాలా డల్గా ఉంది. ఏం డల్గా ఉన్నావు అన్న? లేదు, ఇలాగా బుక్ మై షో రివ్యూస్ చూడండి ఒకసారి అన్న. ఏముంది, బాగానే ఉంది కదా, అందరు కూడా బాగానే ఉందన్నారు కదా అని చూస్తే బుక్ మై షోలో ఆల్మోస్ట్ 5 ఉందండి. అంతా చూస్తే అన్నీ కూడా 1 ఉన్నాయి. జనరల్గా నేను ముందు సినిమాలు చాలా చూస్తుంటాను. చూస్తే జనరల్గా ఎలాంటి బాగోపోయిన సినిమాకైనా 5 నుంచి స్టార్ట్ అవుతుంది రివ్యూ. 5, 6, 7, 8 లేదంటే 6, 7. ఇదేంటిది ఎంత గౌరవంగా ఉందా? 1%. అది అన్నీ ఓన్లేనండి. వాళ్ళు ఎవరైతే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారో అట్లీస్ట్ ఒక 2నో 3నో 5నో చేస్తే బాగానే ఉంటుంది. అన్ని 1లు అలాగా ఇది ప్రింట్ చేస్తున్నట్ట. ఇది చూసి నేను అన్నా, ఏం బాధపడకలే, ఏం కాదు. అలా కాదండి, ఇలాగ 5.9 ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ అదే కదా చూస్తాము, చాలా బాధగా ఉందండి అంటే, ఏం కాదులే, మనం కష్టపడ్డాం, చేసాం, ఇందులో చాలామంది ఎఫర్ట్స్ ఉన్నాయి, ఓకే, మనకైతే మంచిగా జరుగుద్ది, దీంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సంజయ్, అదే మా వైఫ్ది అన్న. అంటే ఇక్కడండి ఇప్పుడు నెగిటివ్ క్యాంపెయిన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, బాగానే ఉంది. అయితే వీళ్ళందరూ కూడా అంటే చాలామంది కలిసి చేస్తారండి నెగిటివ్ క్యాంపెయిన్. వాళ్ళందరూ కలిసి ఎవరి కోసం చేస్తున్నారు? ఒక్క పర్సన్ కోసం చేస్తున్నారు. ఎవరు? ప్రొడ్యూసర్. మా అయితే ప్రొడ్యూసర్ డబ్బులు వస్తే క్యాష్ చేసుకుంటారు, చేస్తే వేరే బిజినెస్ చేసి సినిమా చేయొచ్చు. అలాగని సినిమా చేయాలని రూల్ అయితే లేదు కదండి. ఓకే, క్యాష్ చేసుకున్నారు. తర్వాత ప్యారలల్గా వేరే ప్రొడ్యూసర్, అంటే ఇది పాలిటిక్స్ కాదు కదండి. మహా అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ అండి ఇది. ఇప్పుడు పాలిటిక్స్ అనుకోండి, పోన్లే 5 years ఉండాలి, ఒకళ్ళ మీద నెగిటివ్గా క్యాంపెయిన్ చేద్దాం, జాక్పడి కొడదామని. ఈ 1 వీక్ కోసం పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత చీప్గా అంటే బుక్ మై షో అని వీటి ద్వారా ఒకళ్ళని కిల్ చేయడం అన్నా, అంటే ఒక ప్రొడ్యూసర్ కిల్ అయ్యాడంటే అండి, దాని కింద ఎంతోమంది టీం కిల్ అయినట్టండి, ఎంతోమంది ఎఫర్ట్స్ పోయినట్టండి అవన్నీ కూడా. అది మాత్రం ఒక్కసారి ఆలోచించండి. అంటే అందరూ కలిసి ఒకరిని ఎత్తుదామని చూస్తున్నారు, కానీ వాళ్ళ కళ్ళతో వాళ్ళే పొడుచుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఒక టైంలో సోర్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అనేది. అయితే ఇక్కడ అందరూ బాగుండాలండి, అందరికీ డబ్బులు రావాలి. అలాగని ఎవరు ఆడియన్స్ని ఫోర్స్ చేసి మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మా సినిమాకి రండి అని చెప్పండి. రండి, సరదా చూడండి, ఎంజాయ్ చేయండి అని చెప్తున్నాం. అలాగని ఎక్కడ ఫోర్స్ చేయట్లేదండి. అయితే నిన్నటి వరకు అయితే చాలా బాగుందండి రెస్పాన్స్. అయితే ఇంత మాకు రెస్పాన్స్ వచ్చింది, ఇంతవరకు ఈ స్థాయికి వచ్చామంటే బికాజ్ ఆఫ్ మన వాసు గారు, వంశీ గారండి. స్టిల్ ఇప్పటికీ కూడా మార్నింగ్ నుంచి ఇప్పటికీ తట్టుకోగలుగుతున్నామంటే బికాజ్ ఆఫ్ వాళ్ళదేనండి. వీళ్ళే కానీ లేకపోతే అండి ఇలాంటి సినిమాలు చాలా వరకు పోయాయండి. అంటే చాలా వరకు నన్ను ఇండస్ట్రీ గురించి వస్తున్నప్పుడు అడుగుతూ ఉంటారు, ఇండస్ట్రీలో 99% ఫెయిల్యూర్ రేట్ ఉందండి. అంటే ఏ బిజినెస్లో అయినా 50%, 30%, 20% ఉంటుందండి. కానీ ఇందులో 99% ఫెయిల్యూర్ రేట్ అండి. ఎందుకు అంటే ఫెయిల్యూర్ రేట్ బికాజ్ ఆఫ్ చిన్న ప్రొడ్యూసర్కి మహా అయితే అందరూ కూడా ఏమనుకుంటారంటే షూటింగ్ అయిపోతే సినిమా అయిపోయింది అనుకుంటున్నాం. అందరికి మాకు తెలిసింది ఏంటంటే షూటింగ్ 30 days షూటింగ్ అయిపోయింది, ఇంకేంటి సినిమా అయిపోయింది అనుకుంటున్నాం. కానీ చూసుకోండి అండి, తర్వాత చాలా ఉందండి, రిలీజ్ అని అవని ఇవని. 99% ప్రొడ్యూసర్స్ ఇక్కడే ఫెయిల్ అవుతున్నామండి. మేము ఈ స్థాయికి వచ్చామంటే మా కష్టమేనండి ఇదంతా కూడా. అలాగని ఏదో ఇప్పటిదప్పటిగా సంపాదించేసి చెట్టు దులిపితే డబ్బులు పడిపోయి ఆ స్టేజ్ లేదు మేము లేవండి అసలు. ఓకే, నాతో పాటు ఈ టీంలో వర్క్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అండి చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు. సినిమా అంటే పిచ్చితో సంవత్సరాలు వెయిట్ చేసి హిట్ కావాలి అందరికీ అండి. మీరు మా సినిమాలో క్యాస్టింగ్ చూసుకుంటా అండి, అంటే మెయిన్ లీడ్స్ని పక్కన పెడదా అండి, ఏదైనా చూడండి, ఏ టెక్నీషియన్ అని చూడండి, 24 క్రాఫ్ట్స్ని చెక్ చేయండి, అందులో ఎవరు కూడా పేరున్న లేరండి. అందరూ కూడా డౌన్ఫాల్, సక్సెస్ కావాలి అంటే ఓకే సార్, మా అయితే ఈ సినిమా పోతే నాకు వేరే బిజినెస్లు ఉన్నాయండి. వాళ్ళని చూస్తే వాళ్ళకి సినిమా తప్ప ఇంకేం తెలియట్లేదండి ఎవరికి. ఈ సినిమా పోతే మరో సినిమా అంటున్నారు అంతే. అలాగని పోన్లే ఇందులో గ్రోత్ లేదు కదా, పోన్లే వేరే బిజినెస్ చేద్దామంటే ఏనికి చేయట్లేదు సార్. ఆ పెయిన్ కూడా నాకు ఉందండి. టెక్నీషియన్స్ మీద చూస్తున్నాను, కానీ వాళ్ళు చూస్తే స్క్రీన్ మీద బయటకు చూస్తే చాలా గొప్పగా చెప్తున్నాం, కానీ వాళ్ళు ఇంటర్నల్గా వెళ్తే సార్ అన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయండి. అందరికీ ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వాలి. ఇలాంటి దీన్ని ఒక్క నెగిటివ్ క్యాంపెయిన్తో ఇంతమంది జీవితాలని స్మాష్ చేస్తున్నారంటే అది ఒక్కసారి నెగిటివ్ క్యాంపెయిన్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. చిన్న సినిమాలు బ్రతికించండి. మాలాంటి వాళ్ళకి మరో సినిమా చేసే అవకాశాలు ఇవ్వాలి తప్ప ఈ సినిమాతోనే వద్దురా బాబు ఇండస్ట్రీకి
చాలా వరకు ఇదైతే ఉందండి. ఇండస్ట్రీ అంటే నెగిటివ్ ఉంది. ఇక్కడ నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? పీపుల్స్ వల్ల వస్తుందండి. ఇందులో పనిచేసే వాళ్ళు. ఇండస్ట్రీ మంచిదేనండి, ఇండస్ట్రీని మించిన బిజినెస్ లేదండి నన్ను అడిగితే. కానీ ఏదో ఒక ఉత్సాహంతో వస్తాం. డే 1 షూటింగ్లో ఉన్న ఉత్సాహం అండి లాస్ట్ వరకు ఉండట్లేదండి. జీవితంలో రాకూడదు, లేకపోతే సినిమా బాగోలేదంటే పర్వాలేదండి. నిన్న ఎర్లీ మార్నింగ్ వరకు అండి మంచిగా ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మార్నింగ్ నుంచి చూస్తే ఇదే ఫేస్ అండి, డల్గా ఉన్నాం. అంటే ఇంకా ఎంత ఇంకా నెక్స్ట్ స్టెప్ అంటే ఇంకేముంది అనుకుంటున్నాం. ఏం లేదండి, ఇప్పటికీ స్టిల్ నడుస్తున్నాం, ఇప్పటికీ స్టిల్ ధైర్యంగా ఉన్నామంటే బికాస్ ఆఫ్ వాసు గారు, మనిషి గారు అండి. సో ఈ సినిమా బాగోపోతే బాగోలేదని యాక్సెప్ట్ చేయండి. బాగున్న సినిమాని బాగోలేదని చెప్పి నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం రాంగ్ అండి. అట్లీస్ట్ కొద్దిగా ఎంకరేజ్ చేసి ఇలాంటి అవకాశాలు మాకు మళ్ళీ కొత్తగా సినిమాలు చేసే అవకాశాలు ఇవ్వాలని అందరినీ కూడా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఐ ఆల్సో రియలైజ్ అండి, నేను బుక్ చేసుకుంటే